మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీ ఇప్పుడు నాలా కబ్జా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బీఆర్కే న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చిన భాగవతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు బీఆర్కే న్యూస్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిర్మాణం కోసం అసలు నాలా మార్గాన్నే మార్చేశారా, ప్రవాహాన్ని అడ్డుకుని ప్రజలకు ప్రమాదం కలిగించేలా చర్యలు జరిగాయా, అనుమతుల్లో ఏమైనా అవకతవకలున్నాయా అన్న దాని మీద ఇప్పుడు ప్రశ్నలు మరింత తీవ్రతం అవుతున్నాయి. బీఆర్కే ఎక్స్పోజ్ తో మొదలైన వివాదం అధికారుల విచారణతో కొత్త మలుపు తీసుకుంది. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ ఇప్పుడు నాలా కబ్జా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బీఆర్కే న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చిన భాగవతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు బీఆర్కే న్యూస్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిర్మాణం కోసం అసలు నాలా మార్గాన్నే మార్చేశారా, ప్రవాహాన్ని అడ్డుకుని ప్రజలకు ప్రమాదం కలిగించేలా చర్యలు జరిగాయా, అనుమతుల్లో ఏమైనా అవకతవకలున్నాయా అన్న దాని మీద ఇప్పుడు ప్రశ్నలు మరింత తీవ్రతం అవుతున్నాయి. బీఆర్కే ఎక్స్పోజ్ తో మొదలైన వివాదం అధికారుల విచారణతో కొత్త మలుపు తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్, మియాపూర్ లోని ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ వ్యవహారం సంబంధించి మరో చర్చనీయాంశం మనం చెప్పుకోవాలి. అయితే బీఆర్కే న్యూస్ ఛానల్ ఏదైతే ఎక్స్పోజ్ చేసినటువంటి నాలా కబ్జా వివాదం అనేది ఒక్కసారిగా ఏదైతే ఎక్స్పోజ్ చేసిన వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి హైడ్రా అధికారులు కూడా బీఆర్కే న్యూస్ సంబంధించి బీఆర్కే న్యూస్ సిబ్బంది ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి వెంటనే చర్యలు ఏంటంటే తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది. అయితే కాలేజీకి సంబంధించి నాలా నిర్మాణం కోసం అసలు వరద నీటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మలుపు ఇచ్చి మార్చారా అన్నది ప్రకృతి విధానాలకు విరుద్ధమా అన్న ప్రశ్న కూడా లేవనెత్తిన పరిశీలిస్తుంది. అయితే నీటి ప్రవాహాన్ని బ్లాక్ చేసి స్థానికులకు వరదలు ప్రమాదం తగ్గించే చర్యలు తీసుకోవాలన్న అంశం అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా అధికారులు ఏదో తనిఖీలు చేపట్టారో తనిఖీల తర్వాత అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే అది అంటే విరుద్ధంగానే అంటే రూల్స్ ఉల్లంఘించే విరుద్ధంగానే ఆ నాలను మూసివేసి ఇంకో నాలా రూట్ మీద మళ్లించడం జరిగిందన్న కోణంలో ఇప్పుడు ఆ చర్యలు తీసుకుంటే ఆ కోణంలో దర్యాప్తు చేస్తూ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా పూర్తిగా హైడ్రా అధికారులు స్పందించడం మనకి కీలకంగా సమాచారం మరింత అప్డేట్స్ అందే అవకాశం మనకు కనిపిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు మనం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.